కొన్ని దర్శనాలు రాకడ సమయం ఎలాగుంటుంది, పరలోక రాజ్యం ఏ విధంగా ఉంటుంది అనేసి యోహాను భక్తుడికి వచ్చాము చూపించినట్టుగా వాక్య భాగం మనకు సెలవిస్తుంది. ఏవలను ఆవలను జీవ వృక్షము ఉండేను. హల్లెలూయా. అవతల ఒకటి ఉన్నది, యువతల ఒకటి ఉన్నది. మధ్యన వచ్చాము దేవుడు ఒక నది వచ్చాము పారుతున్నది. హల్లెలూయా. నదులు చాలా ఉన్నాయి. నయమాను భక్తుడు కూడా అంటాడు, ఈ నదిలో నీరు మొలగడం ఏంటి, దమస్కులో చాలా నదులు ఉన్నాయి, మా సిరియా దేశంలో చాలా నదులు ఉన్నాయి, ఏటి ఆ నదుల కంటే ఈ నది చాలా గొప్పదా ఏటనేసి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఉండొచ్చు, నదులు అనేకమైన ఉండొచ్చు, అనేక మంది జ్ఞానం కలిగిన మనుషులు ఉండొచ్చు, అనేక మంది గార్డీలు చేసిన మనుషులు ఉండొచ్చు. కానీ ఈ యెరూషలేమునున్న నదికి బయట ఉన్న నదులకి చాలా తేడా ఉన్నదనేసి దైవజనుడు భక్తుడైన ఎలీషా ద్వారా తెలియజేశాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ ఆ నదిలో కానీ నువ్వు ములిగినట్టుగైతే నీ గజ్జి తప్ప స్వస్థత నీకు రాదు. ఆ నదిలో కానీ నువ్వు ములిగినట్టుగైతే గజ్జి తప్ప నీకు స్వస్థత రాదు. ఈ నదిలో కానీ నువ్వు ములిగినట్టుగైతే సంపూర్ణ రక్షణ స్వస్థత నీకు కలుగుతుంది. హల్లెలూయా అని చెప్పినప్పుడు వచ్చాము. ఆ యోర్దా నదిలో ములిగాడు, అనేకమైన స్వస్థతను పొందుకున్నాడు. అయితే ఇక్కడ దేవుడి పట్టణంలో మనం చూస్తున్నాం. దేవుడు పట్టణం నుంచి వచ్చాము. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. హల్లెలూయా. రాజీ వీధి పట్టణం వచ్చాము, ప్రవశించుట మధ్యలో వచ్చాము. ఆ నది ప్రవశిస్తున్నది. అది మామూలుగా కాదు, విస్తారంగా ప్రవశిస్తున్నది అది ఆ నది. దాన్ని యోహాను భక్తుడికి వచ్చాము, ఒక దూత చూపించింది. యోహాను భక్తుడికి దూత చూపించింది. ఆయన ఆ దర్శనాన్ని చూసి చాలా సంతోషించి చాలా ఆనందించాడు. దాని పక్కనట అవతల వైపు యువతల వైపును జీవవృక్షం ఉండెను. అవతల వైపు యువతల వైపు వచ్చాము, జీవవృక్షం ఉండెను. హల్లెలూయా. అంటే ఇది ఏ జీవవృక్షం అంటే నిత్యము కూడా వచ్చాము, జీవమిచ్చే వృక్షం. ఇది నిత్యము కూడా జీవమిచ్చే వృక్షం ఇది. అందుకే యేసు ప్రభువారు వచ్చాము మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి సమరీ ప్రాంతానికి ఆయన వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో సమరీ స్త్రీ అనేసి ఒక వ్యక్తి ఉంటుంది. దాహానికి వచ్చి ఆయన నీళ్ళడుగుతాడు. అలాగే ఆవిడంతా ఏంటంటే నీళ్ళ కోసం మాట్లాడి, నువ్వు చూస్తూ వచ్చాము యూదుడివి, నేను చూస్తే అనేసా మాట్లాడగానే చాలా సంభాషణ కలుగుతుంది. అమ్మా, నువ్వు ఇచ్చిన నీళ్ళు కానీ నేను తాగినట్టుగా అయితే నాకు దాహమే వేస్తుంది. నేనిచ్చిన నువ్వు నీళ్ళు తాగావనుకో నీకు ఎప్పుడు కూడా నీకు దాహమేయదు. హల్లెలూయా. ఎందుకంటే నిత్యము కూడా జీవించడానికి, నిత్యము నువ్వు బతకడానికి, నిత్యము కూడా వచ్చాము ఆనందంతో ఉండడానికి నేను జీవజలాలు నీకు ఇస్తాను అనేసి వచ్చాము. యేసు ప్రభువారు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. ఈ ఒక వృక్షం వచ్చాము, ఇది నిత్యము కూడా జీవించిన వృక్షం. ఇది
ఏదోనో తోటలో కూడా మనకు అవుపిస్తుంది. ఏదోనో తోటలో కూడా వచ్చాము, ఈ వృక్షం మనకు అవుపిస్తుంది. ఏదోనో తోటలో అనేకమైన వృక్షాలు వేశాడు దేవుడు, కానీ జీవమిచ్చే వృక్షం కూడా దేవుడు అక్కడ వేశాడు. హల్లెలూయా. కానీ ఆదాముకి ఏం చెప్పాడంటే, ఈ వృక్ష ఫలాలన్నీ కూడా నువ్వు తినొచ్చు, కానీ మంచి చెట్లు తెలిసినా ఆ పండు అనేది నువ్వు తినకూడదు అనేసి. హల్లెలూయా. కానీ మానవుడు చేసింది ఏంటంటే, ఏదైతే మనం వద్దంతామో అదే మానవుడు చేస్తాడు. ఏదైతే చేయమంతామో అది చేయకంట వెనక్కి వెళ్తాడు. హల్లెలూయా. జీవవృక్ష ఆ చెట్టు వచ్చాము, ఆ ప్రాంతంలో కూడా ఏదోను తోటలో కూడా వచ్చాము దేవుడు కలిగించాడు. చూడండి, దాని గుణనచ్చనాలు చూద్దాం. ఆ నది యొక్క ఈవలను ఆవులను జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుచు. జీవవృక్షం ఉండెను, అది నెల నెలకు ఫలించుచు ఫలిస్తూ 12 కాపులు కాయను. 12 కాపులు కాయను. హల్లెలూయా. నెల నెల కూడా వచ్చేమాట అది పండుతుందట. నెల నెల కూడా పండిస్తుంది. అది నెల నెల కూడా వచ్చాము ఫలిస్తుందట. రెండోది వచ్చాము సంవత్సరానికి 12 కాపులు. అది హల్లెలూయా. అంతే, నెలకో కాపు, నెలకో కాపు అది. హల్లెలూయా. అంతే. ఇప్పుడు ఈ జీవ వృక్షం అనే చెట్టు ఎక్కడున్నది? ఇది నది పక్కన అవతల పక్కన యువతల వైపు వచ్చేది ఉన్నది. ఏదైనా ఒక చెట్టు మనం చూసాం అనుకోండి, ఆ చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడే ఫలిస్తుంది. ఒక మామిడి చెట్టు చూసినట్టుగైతే ఆ మామిడి చెట్టు అక్కడే ఫలిస్తుంది. ఒక సపోటా చెట్టు చూసినట్టుగైతే ఆ సపోటా చెట్టు అక్కడే ఫలిస్తుంది. ఒక జామ చెట్టు చూసినట్టుగైతే జామ చెట్టు అక్కడే ఫలిస్తుంది. కానీ ఈ జీవవృక్షం ఈ జీవవృక్షం వచ్చాము, అది ఒక దగ్గరే కాదు. ఈ నది వచ్చాము ఎంతవరకు అయితే పారుతున్నదో, ఎంతవరకైతే ప్రవశిస్తున్నాదో, అది ఎక్కడికి వెళ్ళే సరే ఈ జీవవృక్ష చెట్టు వచ్చాం ఫలిస్తుందట. అది హల్లెలూయా. హల్లెలూయా. అది ప్రతి నెల కూడా అభివృద్ధి చెందుతుంది. అలాగే 12 కాపులు కాస్తుందట. అది చాలా స్థలాలు అటుపక్క మనం చూస్తాం, సంవత్సరానికి 3 పంటలు, సంవత్సరానికి వచ్చే 2 పంటలు పండించే వాళ్ళు ఉన్నారు. కారణం ఏమిటి? వాళ్ళు పొలాల దగ్గర వచ్చాము, నీరు వచ్చాము దగ్గరగా ఉంటుంది. వాళ్ళకి నదులు వచ్చాము దగ్గరగా ఉంటాయి, వాళ్ళకి చెరువులు వచ్చాము దగ్గరగా ఉంటాయి. హల్లెలూయా. అంచేతన ఆ పంట వచ్చాము ఒక పంటకు వచ్చాము 3 పంటలు వచ్చే వాళ్ళు పండిస్తారు. పండించే కెపాసిటీ వచ్చే వాళ్ళకి కలిగిందంటే దానికి కారణం ఏమిటంటే ఆ పొలాల దగ్గర వచ్చాము నీరు వచ్చాము చాలా ఎక్కువగా ఉంటుంది. హల్లెలూయా. ఇది ప్రతి నెల కూడా వచ్చాట అభివృద్ధి చెందుతుందట. ప్రతి నెల అభివృద్ధి చెందడమే కాకుండా ప్రతి నెల కూడా వచ్చాము 12 కాపులు కాయను. 12 కాపులు వచ్చాము కాస్తుందట. అది హల్లెలూయా. ఎన్ని కాపులు అండి? 12 కాపులు అయితే కాస్తున్నది. కారణం ఏమిటంటే నది పక్కన వచ్చాము, ఈ జీవవృక్షం వచ్చే నది పక్కన ఉన్నది. ఎక్కడండి? నది పక్కన జీవవృక్షం ఉన్నది. ఇప్పుడు నీవు నేను కూడా వచ్చాము, ఈ జీవజలమును అందించే, ఈ జీవమిచ్చే నది పక్కన వచ్చి మనం జీవించినప్పుడు వచ్చాము. అభివృద్ధి మనం చెందుతాము. అభివృద్ధి చెందడమే కాదు, అనేక రకాలు వచ్చాం ఫలిస్తామనేసి దేవుడు వాక్యము తెలియజేస్తుంది. హల్లెలూయా. అనేక రకాలుగా ఫలిస్తామని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. మందిరము యొక్క నీ మందిరం యొక్క సమృద్ధి వలన
నీ మందిరం ఒక సమృద్ధి వలన వారు వారు సంతృప్తి నొంది ఉన్నారు. సంతృప్తి ఉండి ఉన్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ ఆనంద ప్రవాహములోంది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఓట కలదు. హల్లెలూయా. ఈ మాటలు చెప్పిన కిందనేమంటున్నాడు? నీ వద్ద వచ్చాము, జీవపు ఓట కలదు. అంటే ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఏమున్నది? యేసయ్య దగ్గర ఎండి బంగారం ఇవన్నీ కాదు, అయితే ఇవన్నీ లేవంతే, ఇవన్నీ కూడా ఉన్నాయి. బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు కూడా నా దగ్గర గుత్తమై ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఎండి బంగారం ఇవన్నిటికంటే ప్రాముఖ్యం ఏంటంటే జీవపు ఓట. హల్లెలూయా. ఏ ఓట అండి? జీవపు ఓట. అంటే జీవపు ఓట అంటే ఏమిటి? అది నిత్యము కూడా అది ఫలించడానికి, నిత్యము కూడా అది వచ్చాను జీవించడానికి, నిత్యము కూడా వచ్చాను నడిపించడానికి. ఆ జీవపు ఓట వచ్చాము ఆయన దగ్గర ఉన్నది. హల్లెలూయా. ఎవరైతే ఎంతమంది అయితే ఆ జీవపు ఓట దగ్గరకు వస్తున్నారు, ఎంతమంది అయితే ఆ ఓటను వచ్చాము తీసుకుంటున్నారు, ఎంతమంది ఆ ఓట దగ్గర వచ్చాము జీవిస్తున్నారు, వాళ్ళు ప్రతి దినం కూడా అభివృద్ధి వాళ్ళు చెందుతారు. హల్లెలూయా. ప్రతి దినం అభివృద్ధి చెందడమే కాదు, అనేక రకాలు వచ్చాము కాపు కాస్తాం. హల్లెలూయా. ఫలించడమే కాకుండా, అభివృద్ధి చెందడమే కాకుండా అనేక రకాలుగా వచ్చాము కాపు కాస్తావు నువ్వు. హల్లెలూయా. ఆత్మ విషయాలు అనేక విషయాలు వచ్చాము కాపు కాస్తావని దేవుడు వాక్యం తెలియజేస్తా. ఇప్పుడు దేవుడి మందిరంలో ఏమున్నది? సమృద్ధి. హల్లెలూయా. దేవుడు మందిరానికి అనేక మంది దేనికి వస్తారు? దేవుడు మందిరానికి అనేక మంది వచ్చాము రావడానికి కారణం ఏమిటి? దేవుడు మందిరంలో సమృద్ధి ఉన్నది. నువ్వు నెలకి ఎంత కాట తెచ్చుకున్నా సరే, వారానికి ఎంత కాట తెచ్చుకున్నా సరే, లేదు లేకపోతే ఎక్కడ నువ్వు కూర్చున్నా సరే, లేదు ఎక్కడ నువ్వు సావాసం చేసినా సరే, సమృద్ధి నీకు ఉండదు. కానీ దేవుడు సన్నిధంట సమృద్ధి. హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు అంతడు ఏంటంటే, దుప్పి నీటి వాళ్ళకు ఆశపడినట్టు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది. గట్టిగా సపలు కూడా దేవుడు మహిమపడదాం. ఈనాడు ఎంతమందికి ఆ ఆసక్తి ఉన్నది అనేసి దేవుడు ఒక వాక్యం తెలియజేస్తుంది. ఆయన సన్నిధానంలో సమృద్ధి ఉన్నది. ఆయన సన్నిధానంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నది. ఆయన సన్నిధానంలో గొప్ప దేవుని ఉన్నది. ఆయన సన్నిధానంలో ఆరోగ్యం ఉన్నది. ఆయన సన్నిధానంలో స్వస్థ ఉన్నది. ఆయన సన్నిధానంలో అభివృద్ధి వచ్చాము నీకు చేస్తుంది. హల్లెలూయా. అటువంటి సమృద్ధి కలిగిన దేవుడు సన్నిధానికి దావీదు అంటున్నాడు, ఆశ కలుగుతుందట ఆయనకి. హల్లెలూయా. ఈనాడు చాలా మందికి ఆసక్తి తగ్గిపోయింది. అది నేను చెప్పగలను. ఆశ అయితే ఉంది కానీ ఆసక్తి తగ్గిపోయింది. హల్లెలూయా. నీకు ఎప్పుడైతే ఆసక్తి నీకు తగ్గిపోతుందో దేవుడి ఆశీర్వాదాలు కూడా తగ్గిపోతాయి. ఆసక్తి నీకు ఎప్పుడైతే వచ్చామో వెనక్కి వెళ్ళిపోతుందో దేవుడి ఆశీర్వాదాలు, దేవుడి దేమలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. నీకు ఆసక్తి ఎప్పుడైతే ఎక్కువ ఉన్నదో ఆశీర్వాదాలు దేమలు కూడా వచ్చాము నువ్వు అడగంటే అనుకోకుండా వచ్చి నీ వెనక్కి వస్తుంటాయి, నీ ముందుకు వస్తుంటాయి. హల్లెలూయా. అంచేతన ఏది తగ్గిపోయినా పర్లేదు, నీ రాబడి తగ్గిపోయినా పర్లేదు, వడ్డీలు తగ్గిపోయినా పర్లేదు, ఆరోగ్యం తగ్గిపోయినా పర్లేదు. ఏ తగ్గకూడదంటే నీ ఆసక్తి అనేది తగ్గకూడదు. హల్లెలూయా. నీకైనా ఆసక్తిగానే ఉన్నాడుగైతే నీకు సమృద్ధి దేవుడు ఇస్తాడట. నీలో ఆసక్తిగానే ఉన్నాడుగైతే దేవుడు అభివృద్ధి నీకు చూపిస్తాడు.
నీకు సమృద్ధి, అభివృద్ధి, ఆశీర్వాదం ఎక్కడుందంటే దేవుడు ఒక మందిరంలో. గట్టిగా సభలు కూడా దేవుని మహిమపడతాం. ఆనందం నీ ఆనంద ప్రవాహములోని ప్రభావంలో ఉంది వారికి తాగిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ తాగుతున్నా? నీ ఆనంద ప్రవాహంలో వచ్చాము, తాగుతున్నాం. ఎక్కడ తాగుతున్నాం? ఇప్పుడు తాగుతున్నాం కదా అందరం కూడా. నిన్న మధ్యాహ్నం నుంచి నేను తాగుతున్నాను. నిన్న మధ్యాహ్నం నుంచి నేను తాగుతాను. తాగడం అంతా ఇంకోలాగా అనుకోకండి. ఇటు అయ్యగారు కూడా వేస్తాడు ఇటు మందని అనుకోకండి. తాగడం అంతే దేవుడు ఒక వాక్యం. నిన్న మధ్యాహ్నం నుంచి బైబిల్ దగ్గర కూర్చొని ప్రభా ఏడు చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి, ఏడు సంఘానికి అందించాలని నిన్న మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, మళ్ళీ రాత్రి వచ్చి 2:30కి నెయ్యి అలాగ వచ్చింది. అంత అప్పుడు ఈ వాక్యం దేవుడు ఆలోచన దేవుడు ఇచ్చాడు. ఇదంతా కూడా చదివి ముందలు నేనేం చేస్తే నేను తాగాను ముందలు. ఇది ఏది? దేవుడు ఒక వాక్యం తాగాను నేను తాగిన తర్వాత వచ్చాము. దేవుడు మీ అందరూ కూడా వచ్చాము తాగనిస్తున్నాడు. ఏం తాగనిస్తున్నాడు? ఆనంద ప్రవాహం వచ్చాము. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి తాగిస్తున్నావు. దేవుడు వాక్యాన్ని వచ్చాము, ఆయన నీకు తాగిస్తున్నాడు. దేవుడు వాక్యాన్ని వచ్చాము, నీ నోపులుగా ఆయన రమ్మిస్తున్నాడు. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, అమ్మా దావీదు భక్తుడు అంటున్నాడు ఏంటంటే, దావీదు భక్తుడు నీ వాక్యం నన్ను బాగు చేశాను, నీ వాక్యం నన్ను బతికించాను, నీ వాక్యం నన్ను నా ప్రాణం వచ్చేమో తెప్పలేలా చేశాను. హల్లెలూయా. అంటే వాక్యంలో అంత శక్తి ఉన్నది. వాక్యంలో అంత శక్తి ఉన్నది. దేవుడు మందిరానికి ఎందుకు రావాలి? దేవుడు మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఇంటికాడ 2 పాటలు పాడేసి అయిపోయింది కదా? నో. ఇంటికాడ నువ్వు 100 పాటలు పాడినా సరే దేవుడు మందిరమే, ఇల్లు ఇల్లే. దేవుడు మందిరంలో సమృద్ధి ఉన్నది. దేవుడు మందిరంలో తన వాక్యంతో నేను నింపుతాడు. దేవుడు మందిరంలో ఆయన వాక్యంతో నేను బాగు చేస్తాడు. దేవుడు మందిరంలో ఆయన వాక్యంతో నేను వచ్చాము, నీ హృదయాలు వచ్చాము తెప్పదలు చేస్తాడు. అందుకే ఆ సమృద్ధి అయిన నీ ఆనంద ప్రవాహం దేవుడు మందిరానికి వచ్చే మనం రావాలని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నా యొద్దకి మీరు వచ్చి, అంత ఆయన ఎద్దకి ఎందుకు రమ్మంటాడు? సమృద్ధి అయిన దగ్గర ఉన్నది, స్వస్థత అయిన దగ్గర ఉన్నది, విడుదల అయిన దగ్గర ఉన్నది. అంచేతన నా యొద్దకి మీరు వచ్చి, హల్లెలూయా, మీ దాహము, హల్లెలూయా. మనిషికి దాహాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఆ దాహాల గురించి చెప్పడానికి మనకి సమయం లేదు, కానీ మనిషికి దాహాలు చాలా ఉంటుంది. కొంతమందికి ఏంటంటే కొన్ని దాహాలు లోకానికి సంబంధించిన, లోకములో పరిగెట్టిన, లోకంతో ఎమడించిన దాహాలు చాలా మందికి ఉన్నాయి. అది ఎన్నిసార్లు మనం చెప్పినా సరే వాళ్ళు వినరు. ఎన్నిసార్లు చెప్పినా సరే వినరు. నాస్టిగా అంత అయిపోయిన తర్వాత విన్నా సరే సుఖం లేదు. కిడ్నీలు పాడైపోయినాయి, శరీరం పాడైపోయింది, జీవితం పాడైపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఎలా చెప్తే నేను అలాగ ఆలకిస్తాను అంతే. ఇంకా అన్నీ అయిపోయింది, నువ్వు ఆలకిస్తే ఇంకా ఆలకించకపోతే. యేసయ్య మాట తెలియజేస్తున్నాడు, దప్పికున్న వారు నా దగ్గరకు వచ్చినట్టుగైతే, దాహం ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చినట్టుగైతే, ఆకలేసిన వాళ్ళు నా దగ్గరకు వచ్చినట్టుగైతే వాళ్ళకి నేను సమృద్ధి, వాళ్ళకి నేను సమృద్ధి, వాళ్ళకి నేను స్వస్థత, వాళ్ళకి నేను ఆరోగ్యం, వాళ్ళకి నేను మనశ్శాంతి, సమాధానం, ఇవన్నీ కూడా నేను కలుగు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని చూస్తున్నాం, చాలా మందిని
దేవుణ్ణి నమ్ముకొని బాప్తిసం తీసుకొని అనేక రకాలుగా తిరిగే వాళ్ళు చూస్తున్నాం. అనేక రకాలుగా పాడైపోయిన జీవితాలు చూస్తున్నాం. కానీ దేవుడు సేవకుడిగా మీకు నేను తెలియజేస్తున్నాను, జీవితాలు మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి, ఆలోచన మార్చుకోండి. నీ ప్రవర్తన, నీ ఆలోచన సమస్తం కూడా ఆయన చేతిలో పెట్టి ఆయన మార్గంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మార్గంలో ఉన్నాడు. ఆయన మార్గంలో నడిచినట్టుగైతే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, సమృద్ధి దేవుడు నీకు ఇస్తాడు. ఒకవేళ ఇప్పుడు నీకు సమృద్ధి ఉండొచ్చు, సమృద్ధిగా దేవుడు వచ్చా, నీకు సమృద్ధిగా లోకం నీకు ఇవ్వచ్చు, సమృద్ధిగా లోకం వచ్చి అనేక విషయాల్లో నిన్ను దీవించవచ్చు. కానీ దేవుడిచ్చిన సమృద్ధి వేరు, లోకమిచ్చిన సమృద్ధి వేరు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, లోకం నీకు ఇచ్చిన శాంతిని నేను ఇవ్వడం లేదు, కానీ నా శాంతిని వచ్చే మీకు నేను అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చిన శాంతి మీకు నేను ఇవ్వడం లేదు, నా శాంతిని మీకు వచ్చాము అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎంతమందికి దేవుడిచ్చే శాంతి కావాలి, ఎంతమందికి దేవుడిచ్చే ఆరోగ్యం కావాలి, ఎంతమందికి దేవుడిచ్చే స్వస్థత కావాలి, ఎంతమందికి దేవుడిచ్చే ఆనందం, సంతోషం, సమాధానం కావాలనుకున్న వాళ్ళు వచ్చాము, నా యొద్దకి రండి. ఎక్కడికి రావాలి? ఓట, దేవుడు ఒక జీవపు ఓట దగ్గర మీరు రండి. హల్లెలూయా. వచ్చేటంత ఇంక అటో మనసు ఇటో మనసు పెట్టకు. వచ్చి ఇంక అటో మనసు ఇటో మనసు పెట్టకు. నీ మనసు పరిపూర్ణంగా దేవుడికి. ఆయన అంటున్నాడు, ఎవడు మనసు అయితే నా మీద ఆనుకునునో, ఎవడు మనసు అయితే నా మీద ఆనుకునునో వాడిని నేను పూర్ణ శాంతి గలగా చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడికి కావాల్సింది ఏంటి? నీ మనసు ఆయనకు కావాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నాకు శుద్ధ హృదయము దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు దయచేయి. అడగండి దేవుడి సన్నిధానంలో. అడిగి దేవుడికి నచ్చన తోవలు, దేవుడికి ఇష్టం కాని మార్గాలన్నీ కూడా వచ్చాము సైడ్కి తోసాడు. అవి నువ్వు దేవుడు మార్గానికి, దేవుడు ఒక ఓట దగ్గర, జీవం ఓట దగ్గర ఉండడానికి వచ్చాం, ప్రయత్నించు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, శుద్ధ హృదయం నాకు దయచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు. ఆరాధన అయిందా కూడా ఎక్కడ నేను వెళ్ళాలనుకుని వస్తుంది అమ్మ, ఆ బాబు కనీసం నేను ఇటు కూడా చూడననేసి వచ్చే మనుషులు అనుకుని వస్తుంది. ఆరాధనకి కూర్చోగాని వచ్చాము, బయటకు వెళ్ళడం, వాళ్ళు అక్కడికి వెళ్ళడం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళడం, అంతే. ఏం లేదు, ఇప్పుడు స్థిరమైన మనసు లేదు. ఏ మనసు అంటే సంచారమైన మనసు నీలో ఉన్నారు. ఆ సంచారమైన మనసు ఏం చేద్దంటే చుట్టూ కూడా తిప్పుతుంటుంది, గిర్రని తిప్పుతుంటుంది అది. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా ఆ మనసు నాకు వద్దు, స్థిరమైన నూతన హృదయం నాకు దయచేయి, స్థిరమైన నూతన మనసు నాకు దయచేయని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుడు సన్నిధానంలో జీవపు ఓట దగ్గర మనం జీవించాలి. రెండవది అంటున్నాడు ఆయన, మీరు నా యొద్దకు వచ్చి మీ దాహం వచ్చేమో తీర్చుకునవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్టు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు? హల్లెలూయా. మీకు ఎంతమందికి దేవుడి యందు విశ్వాసం ఉందో నాకు తెలియదు. ఎంతమంది దేవుడి మీద ఆధారపడుతున్నారో నాకు తెలియదు. నా యందు విశ్వాసం ఉంచిన వాడెవడు?
బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, నీతిమంతుడట విశ్వాసం మూలంగా జీవిస్తాడట. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. అంటే విశ్వాసం మూలంగా జీవించడం అంటే ఏమిటి? నీకేది ఉన్నా లేకపోయినా సరే ఇంకొక వైపు నువ్వు చూడవు, ఇంకొక వైపు నువ్వు చేసాపవు, ఇంకెవరో వస్తారు ఇస్తారని నువ్వు అనుకో. నీతిమంతుడు విశ్వాసం మూలంగా అంతే దేవుడి వైపు చూస్తాడు. హల్లెలూయా. అందుకని అంత నా యందు విశ్వాసించిన వాడు వాడి కడుపులోంచట జీవజల నదులు వచ్చాం పోతాయట. హల్లెలూయా. గడిగా సభలు కొడదాం. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నా యందు విశ్వాసం ఉంచివాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు వచ్చాము, జీవజల నదులు వచ్చాము పారును. హల్లెలూయా. ఇప్పుడు నీ కడుపులోంచి ఏం రావాలి? ఇప్పుడు కడుపులోంచి గుండెలోంచి లేని పనులన్నీ వస్తాయి, లేని పనులన్నీ కూడా వస్తాయి. గుండెలో లేని పని అన్నీ కూడా వస్తాయి, కడుపులో లేని పని వల్ల కూడా వస్తాయి. ఇవి లేని పని వల్ల కానీ వచ్చాయి అనుకోండి, లేనిపోయిన గ్యాస్ట్రిక్లు, లేనిపోయిన బీపీలు, లేనిపోయిన షుగర్లు గట్ట అన్నీ కూడా ఎక్కువైపోతాయి. కానీ అవి కాదు, నీ కడుపులోంచి రావాల్సింది జీవజల నదులు పారాలట. అది నీ ఒంటికి ఆరోగ్యం, నీ ఇంటికి ఆరోగ్యం, అనేక మందికి వచ్చాము అభివృద్ధి చేస్తాయి, అనేక మంది వచ్చాము బలపరుస్తాయి. హల్లెలూయా. అంచేతన నీ కడుపులో నుంచి జీవజల నదులు పారాలి. హల్లెలూయా. దేవుడి మీద విశ్వాసం ఉంచండి, దేవుడి మీద నమ్మకం ఉంచండి. ఆ విశ్వాసాన్ని నేను చేద్దంటే నీ కడుపులో నుంచి వచ్చాము జీవజల నదులు వచ్చి అనేక మందికి పంచినట్టుగా చేస్తుంది. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథం 46:4 వచ్చింది చూడండి ఒకసారి. 40 అమ్మా. ఒక నది కలదు, ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుస్తున్నది. సప్పలు కూడా దేవుని మహిమ పడదాం. సంతోషం పరుస్తున్నది. మొదటి నుంచి చదవమ్మా. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక నది కలదట. ప్రకటన గ్రంథంలో నదిని చూసాం, ఇంకో కీర్తన గ్రంథంలో నదిని చూసాం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏం చూస్తున్నాం? ఒక నదిని మనం చూస్తున్నాం. ఈ నది వచ్చాం దేవుడు పట్టణం అంతా కూడా. అది ఒక కాలువ కాదు, ఒక కాలువ ఉంది అక్కడ. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును. హల్లెలూయా. ఒక నది కలదు, దాని కాలువలోనే ఉన్నది. అక్కడ కాలువ అనేది కాలువలు అంత. కాలువ అంత ఏంటి? నీరు వచ్చేమో పారుతున్నది. హల్లెలూయా. దేవుడు పట్టణం నుంచి వచ్చాము, ఒక నది ఉన్నది, అది అనేక కాలువల నుంచి వచ్చామా, నీరు వచ్చామట పారుతున్నది. అది ఇప్పుడు ఎక్కడికి వస్తున్నది? అది చదవండి. దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును. హల్లెలూయా. సర్వోన్నతిని మందిరము పరిశుద్ధ స్థలమును అంటే ఆగమ్మ. సర్వోన్నతుడైన మందిర స్థలమును అదేం చేస్తుంది? పరిశుద్ధపరుస్తున్నది. సర్వోన్నతుడైన దేవుడు ఒక మందిరం, సర్వోన్నతైన దేవుడు ఒక మందిరం.
ఆ మందిరం ఏం చేస్తుంది? దేవుడు మందిరాన్ని సంతోషపరుస్తున్నది, పరిశుద్ధపరుస్తున్నది. హల్లెలూయా. అంతే సర్వోన్నతైన దేవుడు మందిరం అంటే అది మామూలు మందిరానికి వచ్చి మనం ఏదో మామూలు స్థలాలకు వెళ్ళాడుగా వచ్చి వెళ్ళిపోతాం, లేదా మామూలు స్థలాల్లో జీవించినట్టుగా ఇక్కడ జీవిస్తాం, లేదా మామూలు స్థలాల్లో మాట్లాడినట్టుగా మాట్లాడుతాం, లేదా మామూలు స్థలాల్లో ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తిస్తాం. అలా ప్రవర్తించకూడదు. యాకోబు భక్తుడు అంటాడు, ఇది దేవుడు ఒక మందిరమే, ఇది భయంకరమైన స్థలం. ఇది ఏ స్థలం? భయంకరమైన స్థలం. ఇది దేవుడు ఒక మందిరం అనేసి వచ్చాము ఆయన నమ్ముతున్నాడు. ఇప్పుడు ఈ దేవుడు మందిరం మాట పరిశుద్ధపరుస్తుందట. రెండోది ఏమేస్తుంది? సంతోషపరుస్తుందట. అంతే దేవుడు మందిరానికి వచ్చిన నీవు నేను కూడా, దేవుడు మందిరంలో ఉన్న నీవు నేను కూడా వచ్చాము. నువ్వు ఏ కష్టంతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో, ఏ హృదయం సంతోషంగా వచ్చావో, ఏ హృదయం అంతా గాయపడిపోయి వచ్చావో, వాళ్ళకి దేవుడట సంతోషపరుస్తాడట. హల్లెలూయా. ఆయన సన్నిధానంలో, ఆయన ఒక మందిరంలో వచ్చాము, గొప్ప సంతోషం మనకు కలుగుతుంది, సమృద్ధి మనకు కలుగుతుంది, స్వస్థత మనకు కలుగుతుంది, ఆనందం మనకు కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 43 అధ్యాయం, యెషయా 43:20 వచ్చును. 43 అధ్యాయం 20 వచ్చును. నేను ఏర్పరచుకొనిన ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, నీళ్లు పుట్టిస్తున్నాను, ఎడారిలో నదులు కలుగు చేస్తున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలకును, నిప్పుకోళ్లను నన్ను గనపరచును. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏర్పరచుకొనిన ప్రజలు తాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టిస్తున్నాను. హల్లెలూయా. ఎడారి ప్రాంతంలో ఇసుక తప్పొచ్చు, నీళ్ళు ఎక్కడ వస్తాయండి? ఎడారి ప్రాంతంలో ఎండ తప్పొచ్చు, నీడ ఎక్కడి నుంచి వస్తుందండి? అరణ్య ప్రాంతంలో వచ్చాము, ఆయన ప్రజలు గట్ట ఆయన వచ్చాము, నీళ్ళు అనుకరిస్తున్నాడట. హల్లెలూయా, నీళ్ళు అనుకరిస్తున్నాడు. ఏ నీళ్ళవి? ఏ నీళ్ళవి? జీవజలమైన నీళ్ళు వచ్చాము, దేవుడు అనుకరిస్తున్నాడు. ఈ నీళ్లు మామూలు నీళ్ళు తాగుతున్నా సరే దాహం వేస్తుంది, మామూలు నీళ్ళు నువ్వు స్నానం చేస్తున్నా సరే మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. కానీ దేవుడు ఇస్తున్న నీళ్ళట ఆ అరణ్య ప్రదేశంలో వచ్చాము, వాళ్ళ తాగడానికి మామూలు నీళ్ళు అయినవ్వలేదు. హల్లెలూయా. వాళ్ళు మన్నా తినంత మీరు ఎప్పుడు కూడా ఇటువంటి ఆహారం మేము తినలేదు, ఎప్పుడు కూడా ఇటువంటి మన్నా మేము భుజించలేదని. ఎస్, దేవుడిచ్చింది ఏంటంటే అటువంటి శక్తి గల ఆహారం కానీ, నీళ్ళు కానీ, ఆశీర్వాదం కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అది కొంచెం లేట్ అయినా సరే, కొంతమంది కొంచెం లేట్ వేస్తే గాబపడిపోతాం. ఏడు దేవుడు ఇంకా ఇవ్వలేదు, దేవుడు ఇంకా చేయలేదని 4 పక్కలు చూస్తాం. లేట్ అయింది కొలది వచ్చాము, లేట్ అయింది కొలది మంచి ఈవులు వచ్చాము, దేవుడు అనుగ్రహిస్తాడు. కాకపోతే నీవు వచ్చి ఆయన మీద విశ్వాసం ఉంచాలి, నీవు ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఒక దైవజనులు వచ్చాము, ఒక దైవజనులు ఒక ఇంట్లో ఆరాధన జరిపించేవారు. జపాన శాస్త్రి గారు అనేసి, జపాన శాస్త్రి గారు ఇంటిలో ఆరాధన జరిపించేవారు. ఒకే ఇంటి మీద వచ్చాయని ఆధారపడ్డాడు. కారణం ఏమిటంటే ఆ ఇల్లు కొంచెం పెద్దది, ఆ ఇల్లు వచ్చి అన్నిటికీ సదుపాయం ఉందనేసి దేవుడు మంచినప్పుడు లేదు, వాళ్ళ మీద వచ్చి ఆధారపడితే ఆరాధన చేసేవాడు.
అలాగలా దేవుడు మహాకృప పెట్టి ఒక 70 మంది అయ్యారు. ఎంతమంది అమ్మా? 70 మంది అయ్యారు. ఆ ఇంటిగాల ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకి ఏదో చిన్న అసూయ కలిగింది. అసూయ కలిగిందో ఏమికైందో అవన్నీ టోటల్గా ఏం చెప్పలేదు. కానీ ఆదివారం ఆరాధన, శనివారం నాడు సాయంకాలం అంతా కూడా ఏర్పాటు చేసింది ఆవిడ. శనివారం నాడు వచ్చి ఏం చేసిందంటే, పిల్లలు తీసుకొని భర్తను తీసుకొని క్యాంప్ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళిపోయింది? క్యాంప్ వెళ్ళిపోయింది. అయ్యగారు చెప్పలేదు. ఆయన వైజాగ్ నుంచి వచ్చాము, ఆదివారం ఉదయం వచ్చాడు. ఇంటికి తాళం వేస్తుంది. ఇంటికి ఏటేస్తుంది? ఆ విశ్వాసాడు వచ్చి కూర్చోడు. ఏమ్మా ఏటైంది? ఏం మోగ తేలదాయి. సరే, మొత్తం మీద వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఓ సెట్టు దగ్గర తీసుకెళ్ళి ఆ సెట్టు కింద వచ్చి ఆరాధన చేశారు. సరే, అయిపోయింది. సోమవారం నాడు ఉదయం వచ్చింది ఆవిడ. సోమవారం ఉదయం వచ్చింది. అయ్యగారు ఫోన్ చేసి, అయ్యగారు అర్జెంట్ కౌరు వచ్చింది, వెళ్ళిపోను అయ్యగారు, క్షమించండి అనేసి. పర్లేదమ్మ పర్లేదు. అలాగే మళ్ళీ 2 వారాలు వచ్చా మళ్ళీ చేసి, మళ్ళీ 3వ వారం కూడా అలా చేసిందట. అంత ఆవిడ ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ నేను కానీ ఇల్లు కానీ ఇవ్వకపోయినట్టుగైతే, నేను కానీ వాళ్ళకి వచ్చే కూడా అవకాశం కానీ ఇవ్వకపోతే ఆరాధన ఇంకా జరగదు. ఆరాధన పాస్టర్ గారు ఇప్పుడు 4000 మంది విశ్వాసాలు దేవుడు ఇచ్చాడు. ఎంతమంది? 3 సంఘాలు వచ్చేమో దేవుడు అనుగ్రహించాడు. పెద్ద పెద్ద చర్చిలు వచ్చేమో 3 చర్చిలు దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. అంతే. కొంతమందికి శ్రద్ధ, పాస్టర్ గారు ఎలా చేస్తారో, పాస్టర్ గారు ఏడు చేస్తారో, పాస్టర్ గారు ఎలా నడిపిస్తారో చూస్తాను. కానీ దేవుడు వాళ్ళ శ్రద్ధ తీరుస్తాడు, సేవకుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. వాళ్ళ శ్రద్ధ దేవుడు తీరుస్తాడు, సేవకుడిని దేవుడు హెచ్చిస్తాడు. దైవజెండా నువ్వు వాళ్ళకి ఇస్తున్నావా? దైవజెండా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సేవలో శోధన నీకు వస్తుందా? నీ సేవలో నీకు బాధ కలుగుతున్నదా? నీ సేవలో ఇబ్బంది పెట్టే మనుషులు నీకు ఉన్నారా? నువ్వు భయపడకు, దిగులు పడకు. దేవుడు వచ్చాము దేవుడిని హెచ్చించడానికి, దేవుడు ఉండదైన స్థలాల్లో ఉంచడానికి దేవుడు వచ్చాము. నీ మీద కన్ను దృష్టి ఉంచాడు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్నే దేవుడు దర్శిస్తున్నాడు. ఇటువంటి నీ సేవలో, నీ విశ్వాస జీవితంలో ఒకవేళ అటువంటి పరిస్థితికి ఉన్నట్టుగైతే దేవుడు నిన్నే హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సేవకుడికి ఇప్పుడు వచ్చాము, కొన్ని వేల మంది వచ్చి విశ్వాసులు ఉన్నారు. జపాన్ శాస్త్రి గారు అంటే మీకు తెలుసు కదా, కృష్ణ గారు. ఆయనకి దేవుడు ఇచ్చిన దర్శనాన్ని బట్టి విజయనగరంలో ఎన్ని చర్చిలు ఉన్నాయో మూల అన్ని చర్చిల్లో కూడా వచ్చాము. ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి, సొంత సేవ చేసి అనేక మందికి దేవుడు వాక్యం అందించి ఇదే సాక్ష్యం అనేక మందికి తెలియజేశాడు. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడు కూడా, దైవ సేవకుడు ఎప్పుడు కూడా భయపడవలసిన పని లేదు. దైవజనుడు ఎప్పుడు కూడా పిరిగితనం పడవలసిన పని లేదు. నీవు ఆయన పక్షునిగా నున్నట్టుగైతే ఆయన నీ పక్షును వచ్చాము, వ్యాజ్యమాడి బలమైన కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, చదవండి ఇప్పుడు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. ఎడారిలో నదులు కలుగు చేస్తున్నాను. అడవి జంతువులను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నింపుకోలును నన్ను గణపరచును. హల్లెలూయా. అడవి కుక్కలను, అడవి జంతువులను, గిన్నెకోలును నన్ను గణపరుస్తును. ఎందుకు అవి కనపరుస్తున్నాయి? ఎడారిలో ఆయన ఏం చేస్తున్నాడు? నదులను కలుగు చేస్తున్నాడు. కొండల మీద నుంచి నీరు రావడం ఏంటి? ఎడారిలో నీళ్ళు వచ్చే పుట్టడం ఏంటి? ఆ అరకు ప్రాంతాన్ని మనం వెళ్ళేట్టుగైతే
ఆ ఎరుగు ప్రాంతం మీద పెద్ద కొండలు ఉంటే ఆ కొండల నుంచి వచ్చే నీరు వచ్చి అలాగా పోతుంటాయి. అలా నీళ్ళు వచ్చే దారులు అలా దిగుతుంటాయి. అక్కడ ఏమైనా గొట్టాలు ఉన్నాయా రాంబాబు? పైపులు ఏమైనా ఉన్నాయా? మరి నీళ్ళు ఎలాగొస్తున్నాయి? జీవజాలాలు ఎలా పోతున్నాయి అక్కడ? కొలైలు వచ్చే నీళ్ళ కంట, అనేకమైన ఫిల్టర్ చేసిన నీళ్ళ కంట, ఆ నీళ్ళు అక్కడికి వెళ్ళి కానీ మనం కొంచెం దోశను పెట్టినట్టుగైతే కొబ్బరి నీళ్ళు కూడా పనికిరావు. హల్లెలూయా. అంత శ్రేష్టమైన జీవజలాలే దేవుడిచ్చాడు. ఎడార్లు అయిన వచ్చామాట నదులు కలుగు చేస్తున్నాడట ఎడార్లు. ఆ ఎడార్లు వచ్చాము సృష్టిని చూసి, ఎడార్లు ఆ వాతావరణం చూసి, ఆ బండలోంచి నీళ్లు రావడం చూసాట అడవి కోళ్ళు, అడవి కుక్కలు, అడవి జంతువులను నింపి కోలును దేవుణ్ణి గణపరుస్తున్నాయట. హల్లెలూయా. ఎవరు గణపరుస్తున్నాయి? దేవుణ్ణి గణపరుస్తున్నాయి. మానవుడు వచ్చాము దేవుణ్ణి వచ్చాము కొంచెం వెనకబెడుతున్నాడు. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఈయన ఒంటరిగా ఉన్నాడు అనేసి వచ్చి ఆయన ఎముక చేసి ఒక అవం చేసి ఒక ఆడబని చేసి వచ్చి ఆయన పట్టుకెళ్ళి ఇచ్చాడు. హల్లెలూయా. పట్టుకెళ్ళావు కానీ ఆదాం ఏమనాలి? అయ్యా నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు, నాకు తోడునిచ్చావు, ఇక నాకు భయం లేదు, ఇద్దరు ఇంకా ఆడుకొని పాడుకొని కలిసి పని చేసుకుంటాం అనేసి ఆదాం అనాలి. లేదే, ఒక్క మాట కూడా అనలేదు. ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా, నాలో నుంచి నువ్వు తీయబడ్డా కాబట్టి నీకు నాది ఆ పేరు కూడా ఆయన పెట్టాడు. హల్లెలూయా. అంతే. దానికి అర్థం ఏంటి? నాది, నాది, నా యొక్క, నా సొంతం. తెచ్చినందుకు దేవుడు ఇచ్చినందుకు థ్యాంక్స్ కూడా ఆయన చెప్పలేదు. ఒకవేళ ఎవరైనా ఉన్నారా? దేవుడు జనాంగంలో ఎవరైనా ఉన్నారా? ఒకవేళ లీనిగనాలుగా ఉన్నానా? ఒక దినము దేవుడు నీకు ఇచ్చాడంటే, ఒక రోజు దేవుడు నీకు ఇచ్చాడంటే, నువ్వు ఆరోగ్యంగా నడగలుగుతున్నావంటే, ఆరోగ్యంగా నువ్వు వచ్చావు బతకగలుగుతున్నావంటే దేవుడు నీకు ఇచ్చిన సమయం ఇది. అందుకే ఈ నెల మనకి 1వ తారీఖున 1వ తారీఖు నేను వచ్చాము. దావీదు కీర్తన 103 అధ్యాయం వాక్యం చదివించాను. నా ప్రాణమా, చాలండి అన్ని చదవకండి, ఇంకా అంతరంగం ప్రాణం దేవుని సన్నిధానంలో వాక్యం చదివించి అందరం కూడా దేవుని స్తుతించాం. హల్లెలూయా. ఇవాళ గ్రూప్ సభ్యులంతా వాక్యం చూసారా? వాగ్దానం ప్రకటన గ్రంథంలో ఇచ్చాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చును పెట్టావమ్మా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచ్చును ఇవాళ పెట్టమని చెప్పాను. హల్లెలూయా. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఎడార్లు వచ్చాము, నదులు వచ్చాము పోతున్నాయట. ఈ జంతువులన్నీ కూడా దేవుణ్ణి ఏం చేస్తున్నాయి? మహిమ వరుస్తున్నాయట. ఆ కింద ఒక మాట ఉంది, చదవండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు, చూడండి, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు. ఆ మాట జాగ్రత్తగా ఆలకించండి, అది అండర్ చేసుకోండి. అది నా నిమిత్తము నేను నిర్మించిన ఏర్పాటు చేసిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. హల్లెలూయా. అంతే. మన అందరిని కూడా వచ్చి ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు, ఎవరు నిర్మించారు, ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. నేను ఏర్పాటు చేసుకున్న జనులు, నేను నిర్మించిన జనులు, నేను ఏర్పాటు చేసుకున్న జనులు, నేను నిర్మించిన జనులు వచ్చాము. నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రము అనేక మందికి తెలియజేస్తున్నాను. నిన్న మోసే బాబు చక్కనైన మాట చెప్పాడు. హల్లెలూయా. శుక్రవారం వచ్చిన తెలుస్తుంది. గడిచిన శుక్రవారం నుంచి ఈ శుక్రవారం దాకా దేవుడు మీకు చేసిన మేలు సాక్ష్యం చెప్పన్నాను. మంచిదే.
దేవుడు మనం చేసిన మేలు సాక్ష్యం చెప్పాలి. కానీ ఎప్పుడు కూడా మనం దేవుడి కోసమే మనకు చేసిన మేలు మనం జ్ఞాపకం దేవుడి కోసం నువ్వేం చేశావు? ఒక ప్రశ్న అది. దేవుడి కోసం నువ్వేం చేశావు? మరి రేపు శుక్రవారం ఎంతమంది వచ్చి చెప్తారో నేత చెప్పాలని రాకుండా ఉండిపోతాం నాకు తెలియదు. ఏదో ఒకటి చెప్పు. ఈవేళ మా ఇంట్లో 4 సార్లు గొడవ అయింది. ఈ వారంలో 4 సార్లు గుద్దులాడుకున్నాం. లేదంటే మా ఇంట్లో వచ్చాము, నేను 2-3 సార్లు ప్రార్థన చేసుకున్నాను. లేదా మా పక్కింటి అమ్మకు వచ్చాము, సువార్త చెప్పాను. ఏదో ఒకటి దేవుడి కోసం ఏదో ఒక పని చేయి, ఏదో పని చేయి. నేను గ్రీన్ టీ తాగడానికి వెళ్ళినప్పుడు వచ్చాము. నేను షార్ట్ వేసుకుని వెళ్తాను, సాక్స్లు వేసుకుని ఎప్పుడో వేసుకుంటాను. ఎందుకు వేసుకొని వెళ్తాను? నా కాలు అణువు చూసి ఎవరైనా అడిగితే సాక్ష్యం చెప్పడానికి. ఒక పెద్ద అవతను వచ్చాడు అక్కడికి. స్టూల్ ఖాళీ లేవు. గబుకుని నేను తీసిపోను, నా స్టూల్ కూర్చొని స్టూల్ ఆయనకి ఇచ్చాను. ఇచ్చేసి నేను అరుగు మీద కూర్చోన్నాను. ఆయన నీ కాల్ ఏటైందని చెప్పాడు. ఇది పరిస్థితి అని చెప్పాను. నేను చేయలేని వ్యాపారం ఏది కూడా లేదు, అన్ని వ్యాపారాలు కూడా చేశాను. 3 కోట్లు వచ్చాను, ఆశ అయిపోయినాను. ఎన్ని కోట్లు? 3 కోట్లు. ఇప్పుడు నేను బాగుండాలంటే, ప్రశాంతంగా ఉండాలంటే నేను ఏడు చేయాలి. నువ్వు చెప్పిన సాక్ష్యం నేను ఆలకించాను. ఆ దేవుడు ఎంతో నాకు తెలుసు. ఆ దేవుడు గొప్పవాడు. ఏడు చేయాలి చెప్పాను. కొన్ని విషయాలని చెప్పాను. స్టేట్ బ్యాంక్ పక్కన దేవుడు మందిరం ఉన్నది. ఆదివారం అక్కడికి వెళ్ళండి, వాక్యం వెళ్తాను. ఒకవేళ రేపు శుక్రవారం వచ్చాము, నేను నిలబడి సాక్ష్యం చెప్పడం ఒక సాక్ష్యం అయిపోయింది. దేవుడి కోసం రేపు నువ్వే సాక్ష్యం తీసుకొస్తావు? దేవుడి కోసం నువ్వు ఏ మాట మోసుకొని వస్తావు? దేవుడి కోసం ఏ పని చేసావో మోసుకొని వస్తావో అది చెప్పండి. నువ్వు చేస్తున్న పనిలో ఒక సువార్త చెప్పండి. నీ ఇంటి పక్కన ఉన్నవాడికి ఒక సువార్త చెప్పండి. నువ్వు నిలబడి చెప్పి వాళ్ళు పలానా ఆవిడ సువార్త చెప్పిన ఆవిడ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్ని మనం చేస్తున్నాడు, కానీ మనం దేవుడి కోసం ఏం చేస్తున్నాం? నీ ఆస్తి అంతస్తుడికి వాక్కలేదు, నువ్వు దేవుడి కోసం నువ్వు ఏం ప్రకటిస్తున్నావు? అందుకే వాళ్ళంతా అంటే అక్కడ మాట, ఆ లాస్ట్ మాట, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. అందుకే స్తోత్రం చెప్తున్నప్పుడు కేకలేడు గడి చెప్పండి అంత. నువ్వు ఇక్కడ చెప్తున్న స్తోత్రాలు వచ్చి అవతల వీధికి వెళ్ళిపోతాయి. మనం మామూలుగా వచ్చాం, మన పబ్లిసిటీలో వచ్చాం, సువార్త పెట్టినప్పుడు, సువార్త కూటం పెట్టినప్పుడు, అమ్మా పాటలు పాడే వాళ్ళు గట్టి సపలు కొట్టానని చెప్తాను. ఎందుకంటే సువార్త అనేక మందికి వెళ్ళాలి. హల్లెలూయా. అంచేతన గిన్నుకోలు, అడవి జంతువులు, నిప్పుకోలు ఇవన్నీ కూడా దేవుణ్ణి గణపరుస్తున్నాయి. దేవుని గణపరుస్తున్నాయి. దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా అవి చూసి దేవుని గణపరుస్తున్నాయి. ఆయన ఏర్పాటు చేసుకున్న మనుషులు వచ్చాము, స్తోత్రగానాలు చేస్తున్నాడు. హల్లెలూయా. నీకు ఇచ్చిన ఇవ్వకపోయినా, స్వస్థత కలిగిన కలగపోయినా, బాగున్నా బాగోపోయినా సరే నా దేవుడు నాతో ఉన్నాడని దేవుడి కోసం నిలబడాలనేసి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అంతేగాని బద్దలైపోయిన తొట్లు గట్టు వచ్చాము దాన్ని నిల్వ చేసుకోకు. బద్దలైపోయిన తొట్లు వచ్చావు, నీ వచ్చావు దాని నీకోసం ఏర్పాటు చేసుకోకు. అందులో ఎన్ని నీళ్ళు వేసినా సరే ఆ నీళ్ళన్నీ కూడా బయటికి వచ్చేస్తాయి. జీవజలైన ఓటును వచ్చి విడిచిపెట్టకు ఎప్పుడు కూడా. ఆ ఓటు వచ్చామాట ప్రతి నెల కూడా కాపు కాస్తుందట. సంవత్సరానికి వచ్చాము 12 కాపులు కాస్తుందట. హల్లెలూయా. ప్రతి నెల కూడా అభివృద్ధి చెందుతుంది. సంవత్సరానికి 12 కాపులు కాస్తుంది. అవమానం పడుదురు, నిందల పాలవుదురు,
హల్లెలూయా. ఎవరైతే నిన్ను విసర్జించారో, ఎవరైతే నిన్ను దూరంగా ఉంచారో, ఎవరైతే నీకు దూరంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చామట సిగ్గునుంటారట, నిందల పాలవుతారట, అవమాన పాలవుతారట, ఆరోగ్యం దెబ్బతింటారట. మన కళ్ళ మొదలే చాలా మందిని మనం చూస్తున్నాం. అందుకే ఎప్పుడు కూడా ఆయన సన్నిధి అయిన మనం విడిచిపెట్టకూడదని దేవుడు వాక్యము తెలియజేస్తుంది. ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించు ఇశ్రాయేలుకు వచ్చాము ఆశ్రయమా అంటే దేవుడు జనానికి వచ్చాము. దేవుడు ఎలాగొన్నాడంటే ఒక ఆశ్రయముగా ఉన్నాడు, ఒక కాపుదలకి ఇచ్చే మనిషిగా ఉన్నాడు, నిన్ను కాసే మనిషిగా ఉన్నాడు, నిన్ను బాగు చేసే మనిషిగా ఉన్నాడు, నీ అక్కర్లు నీ అవసరాలు తీర్చే వ్యక్తిగా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తామంటే విసర్జిస్తున్నమాట, తోసివేస్తున్నమాట. కారణం ఏమిటంటే మనకున్న అలవాట్లు పెట్టి, మనకున్న చెడ్డ అలవాట్లు పెట్టి, లోకాన్ని పెట్టి, లోక ఆశలు పెట్టి ఆయన మనం ఏం చేస్తున్నాం, విసర్జించుతున్నమాట. ఒకవేళ ఏ రకంగా నువ్వు దేవుని విసర్జిస్తున్నావో, ఏ రకంగా దేవుని విడిచిపెట్టావో, ఏ రకంగా దేవుని తోసివేసావో, ఒకవేళ నువ్వు సిగ్గుపడ్డావేమో, నిందల పాలయ్యేమో, అవమాన పాలయ్యేమో నాకు తెలియదు. దేవుడు వాక్యం తెలియజేస్తుంది, దేవుడు వాక్యం నీతో మాట్లాడుతున్నది. నన్ను ఇంతవరకు కూడా విసర్జించున్నా కదా, ఇప్పుడైనా సరే నువ్వు నా సన్నిధానంలో క్షమాపణ కలిగి నా సన్నిధానంలో స్థిరమైన వ్యక్తిగా ఉండనేసి దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. కిందన నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు. నా ఎడల ద్రోహం చేసేవారు అందరూ కూడా యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు. జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారట. ఎవరు? దోషం చేసేవారు, పాపం చేసేవారు, మోసం చేసేవారు జీవజల ఓటనట విసర్జించి ఉన్నారట. గనుక ఆ ఓటే నీకు ప్రాముఖ్యమైంది, ఆ ఓటే నీ కుటుంబాన్ని నడిపిస్తుంది, ఆ ఓటే నీ జీవితాన్ని నడిపిస్తుంది, ఆ ఓటే నీకు అభివృద్ధి చేస్తుంది, ఆ ఓటే నీ ఉత్తనొచ్చేది దీవించబడి చేస్తుంది. మరి అటువంటి ఓటు నువ్వేం చేస్తాను? విసర్జిస్తున్నావు. హల్లెలూయా. యెహోవాను జీవజల ఓటను విడిచిపెట్టారు కనుక వారు ఇసుక మీద వచ్చే పేరు రాయబడినవై ఉన్నారట. నీ హృదయమైన పలక మీద వచ్చాను ఆ వాక్యాన్ని నువ్వు రాసుకో. నీ హృదయమైన పలక మీద వచ్చాము, నా మాటలు వచ్చాము రాసుకో. నీ హృదయమైన పలక మీద వచ్చాము, ఈ వాక్యాలన్నీ కూడా రాసుకో. అక్కడ ఎంత తుఫాను వచ్చినా, ఎంత వరద వచ్చినా సరే కొట్టుకుపోవు. ఇసుక మీద కానీ రాసుకున్నట్టుగైతే వెంటనే కొట్టుకుపోతాయి. హల్లెలూయా. అంతే. నువ్వు మీద నువ్వు వచ్చావు ఆలకించినట్టుగైతే, మీద నువ్వు వచ్చావు చదివినట్టుగైతే అవి వెంటనే కొట్టుకుపోతాయి. దేవుడు ఒక వాక్యాన్ని నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. దేవుడు వాక్యాన్ని నీ హృదయంలోనికి వచ్చాము నిలుపుకోవాలి. అప్పుడు అది వచ్చే నీలో నిలిచి ఉంటుందని దేవుడు వాక్యము తెలియజేస్తున్నా. ఈ జీవవృక్ష ఆకులు కూడా వచ్చాము అనేక మంది కాట స్వస్థత కలుగు చేసిందట. హల్లెలూయా. దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆయన సన్నిధానంలో సమృద్ధున్నది. ఆయన చేతులు, ఆయన గాయాలు నిన్ను కూడా స్వస్థపరుస్తున్నాయి. ఆయన రక్తం మన అందరిని కూడా వచ్చి మన పాపాలన్నీ కడిగి పరిశుద్ధం చేసి ఆయన బల్లకు వచ్చాం సమీపించేస్తున్నాయి. అంచేత నా దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఆయన సన్నిధానంలో ఏముంది? సమృద్ధి ఉన్నది. ఆ సమృద్ధి అనే జీవజల ఓటను వచ్చాము. ఎప్పుడు ఎక్కడ కూడా విడిచిపెట్టకండి. ఆ ఓట దగ్గర ఉన్నప్పుడే మనం ఫలిస్తాం, అభివృద్ధి చెందుతాం, అన్ని విషయాలు కూడా దీవించబడతాం.